9 టీవీ వీక్షకులకి శుభోదయం. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఆయన షర్మిల గారిని కలిసిన సందర్భంలో ఆయన ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదు. ఆయన పనిచేసిన పార్టీ వైసీపీకి రాజీనామా చేశాడు. కాబట్టి ఒక ఇండివిడ్యువల్ వ్యక్తి. ఆయన అందరూ 3 తరాల నుంచి ఆ కుటుంబంతో సాన్నిహిత్యం ఉన్న మనిషి. వాళ్ళ ఆర్థిక వ్యవహారాలు కానివ్వండి, ఆస్తుల వ్యవహారాలు కానివ్వండి, అట్లాగే కుటుంబ వ్యవహారాలు కానివ్వండి చూసిన వ్యక్తి. ఆ నేపథ్యంలో వాళ్ళ గతంలో ఆ కుటుంబంలో మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఆవిడకి మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీల అంశాలు కానివ్వండి, లేకపోతే ఆస్తులలో జరిగిన ఈవిడికి అన్యాయం జరిగిందని చెప్పేసి గతంలో చెప్పిన అంశాలు కానివ్వండి, అవి వాటి విషయంలో మాట్లాడుకోవడానికి వెళ్ళుండొచ్చు, మాట్లాడుకొని ఉండవచ్చు. దానికి రాజకీయ ప్రాధాన్యత ఏమీ ఉండదండి. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఇండివిజువల్ వ్యక్తి, ఎవరు ఏ పార్టీలో లేడు కదా. వ్యవసాయం చేసుకుంటా అన్నాడు. వ్యవసాయం చేసుకోవడానికి ఇంకా మరి పొలాలు సిద్ధం చేసుకుంటున్నాడేమో తెలియదు. కాబట్టి ఏంటంటే దానికి అంత మనం ఇంపార్టెన్స్, పొలిటికల్ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదనేది నా ఉద్దేశం. అందులో ఇంకొక విషయం ఏంటంటే మరి మీడియాలో స్పెక్యులేషన్స్ వచ్చినాయి ఇప్పటికే. విజయసాయి రెడ్డి గారికి బీజేపీ పిలిచి గవర్నర్ పదవి ఇచ్చి మరి ఎక్కడికి పంపిస్తుంది, అందుకే రాజీనామా చేయించారు అనేది ఒక వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఒకవేళ అలా వెళ్తే కనుక బీజేపీ మనిషి అవుతాడు. బీజేపీతో మా కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఏముంటుందండి? మా కాంగ్రెస్ పార్టీకి బీజేపీ వైరం, బీజేపీకి వ్యతిరేకంగా ఉంటాం మేము ఎప్పుడు కూడా. కాబట్టి ఆయన బీజేపీ నేపథ్యం భావజాలం కలిగిన వ్యక్తిగా మారబోతుంటే ఆయనతోటి మన పొలిటికల్గా ఏం ఉండదండి. కాబట్టి ఏంటంటే ఆర్థికపరమైన అంశాలు కానివ్వండి, కుటుంబపరమైన అంశాలు కానివ్వండి, అవి డిస్కషన్ చేసుకోవడానికే సాయిరెడ్డి గారు మరి షర్మిల గారిని కలిసి ఉండొచ్చు. కాబట్టి దీనికి అంత పెద్ద ప్రాధాన్యతగా అంశం అన్నది నేను చూడలేదు వసుదేవన్ గారు. రైట్. ఇంకొకటి, రాష్ట్రంలో మీకు కూడా ఏమైనా యాంగ్జైటీ అలాంటిది ఏమైనా ఉందా? ఇంకా అరెస్టులు కావట్లేదు అలాంటివి కాంగ్రెస్ పార్టీకి? ఖచ్చితంగా ఉందండి, ఎందుకుండదు. ఇప్పుడు గత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన అనేక అవినీతి పనులు కానివ్వండి, అట్లా అకృత్యాలు కానివ్వండి, దుర్మార్గాలు కానివ్వండి, ఆ చేసిన వాళ్ళందరూ బయట దర్జాగా తిరుగుతుంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతుంటే మరి అది నాకే కాదు, సామాన్యంగా ఆ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడికి కూడా యాంగ్జైటీ ఉంటుంది. ఏంటి ఈ దుర్మార్గుల రోడ్డు మీద తిరగటమైనా వీళ్ళేం చేయలేరా తొందరగా అని చెప్పేసి ఉంటుంది. అలాగే ఇందాక అంశం ఒకటి మాట్లాడారు, దాంట్లో కూడా నేను ఒక అర నిమిషం చెప్తాను. ఇది చంద్రబాబు నాయుడు గారు అవుట్డేటెడ్ పర్సన్స్ వీళ్ళు అన్న అంశంలో మరి చంద్రబాబు నాయుడు గారిని నిలదీసిన ప్రతి వాళ్ళు అవుట్డేటేనా ప్రజలతో సహా? ప్రజలకి హక్కు లేదా? ఒక కార్యకర్తగా మరి అతనికి ఏవో బాధలు ఉండొచ్చు. అతను వైసీపీ కార్యకర్త కావచ్చు, లేకపోతే ఇండివిజువల్ పర్సన్ కావచ్చు. మరి రాయపేట అరుణ గారు చెప్తా ఉన్నారు, అతను యువకుడు కాబట్టి అతనికి సంబంధించిన అంశాలు ఏమి హామీల్లో లేవు కాబట్టి అతను ఎలా ప్రశ్నిస్తాడని. అతనికి లేకపోవచ్చు, వాళ్ళ తల్లికి ఉండొచ్చు, భార్యకు ఉండొచ్చు, కుటుంబంలో సభ్యులకు ఉండొచ్చు, ఏదో ఆశించి ఉండొచ్చు. ఈ హామీల ద్వారా ఏదన్నా మా లబ్ధి చెందుతుంది మా కుటుంబానికి అనే ఆశ ఉండొచ్చు. ప్రశ్నించడం తప్పే ఉంది. ఆ సభ పెట్టింది దేనికి? ప్రజల సభ. ముఖ్యమంత్రి గారు ఎక్కడ పడితే అక్కడ దొరకడు కదా అడగడానికి. ముఖ్యమంత్రి గారి దగ్గర రానిరు కదా. ముఖ్యమంత్రి గారు అక్కడ కనిపించారు, అడిగారు, ఏమండి ఎప్పుడు అమలు చేస్తారు ఇవి, ఏంటి చేయరా అనేసి. దానికి శాంతంగా సమాధానం చెప్పాలా. అవుట్డేటెడ్ పర్సన్ అంటాం అనేది కరెక్ట్ కాదు నా అభిప్రాయం. అవుట్డేటెడ్ పర్సన్ వీళ్ళు ఎలాగే అంటారు అంటే ప్రశ్నించిన ప్రజలు కూడా అవుట్డేటెడేనా? ప్రశ్నించిన ప్రతిపక్షాలు అవుట్డేటెడేనా? ప్రశ్నించడం తప్ప? అడుగుతారండి. ఇవాళ 8 నెలలు అయిపోయింది. 8 నెలల దాకా ఎవరు పెద్దగా సీరియస్ గా పట్టించుకోలేదు. సరే కానివ్వండి, కొత్త ప్రభుత్వం, డబ్బులు, అవన్నీ ఆర్థికాలు ఇవన్నీ టైం పడుతుందని. ఇప్పుడు కూడా ప్రశ్నించకపోతే ఇంకా ఎప్పుడు ప్రశ్నించాలి? సరే ఇప్పుడు మే నెలలోనో జూన్ నెలలోనో ఏదో చేశారు, అందాక వెయిట్ బాగా యాంగ్జైటీ ఉన్నట్టుంది. అప్పుడు కూడా రాలేదనుకోండి, అప్పుడు గట్టిగా అడుగుతారు ఎవరైనా. కాకపోతే శాంతంగా చెప్పి ఉండాల్సింది ముఖ్యమంత్రి గారు అతనికి. వాళ్ళు ఎప్పుడు ప్రశ్నించాలో ప్రభుత్వం చెబుతుంది, అప్పటిదాకా ఆగాలి. మీరు కూడా యాంగ్జైటీ తగ్గించుకోండి. అదే అరుణ్ గారు ఇప్పుడు చెప్పబోతున్నారు. అంతేనండి అరుణ్ గారు? మేము యాంగ్జైటీ కార్యకర్తలండి, యువకులు వాళ్ళు అడుగుతారు కదా, యాంగ్జైటీ ఉంటుంది కదండి. ఇప్పుడు ఎలా కాంగ్రెస్ లో చేరారని చెప్పి మీరు జూన్ లో ఇస్తామంటే ఊరుకోవాలా? డిసెంబర్ లో ఇస్తామంటే సరే కానీ అలాగే అనుకోవాలా? అసలు ఏమన్నా కానీ ఊరుకోవాలా? చెప్పండి. మీ ఇష్టం ఏం చెప్తే వినాలా ప్రజలు? ఓటేసినందుకు, గెలిపించినందుకు, మీ హామీలు నమ్మి ఓటేసినందుకు, మీరు జూన్ లో ఇస్తారంటే జూన్ లో, డిసెంబర్ లో ఇస్తారంటే డిసెంబర్ లో,
అది ఇవ్వనన్నా కానీ సర్దుకుపోవాలా అని అడుగుతున్నాను. చెప్పండి సార్. బాధ్యత యాంగ్జైటీ ఉంటుంది, కుర్రోళ్ళకి ఉంటుంది, అడిగాడు తప్పులేదు, అడిగినప్పుడు ఏం చెప్పాలా? ఏదో సమాధానం చెప్పాలి సభలో. మీరు అవుట్డేటెడ్ అని మాట్లాడితే అంటే ప్రజలందరినీ అన్నట్టేది ఆ మాట. ప్రజలందరినీ అవుట్డేటెడ్ అడిగే ప్రశ్నించే ఏదైతే సూపర్ 6 హామీల గురించి ప్రశ్నించిన ప్రజలందరినీ కూడా ముఖ్యమంత్రి గారు అవుట్డేటెడ్ అని అవమానించినట్టే. నేను అడిగేదానికి సమాధానం చెప్పండి. బాధ్యత షర్మిల ప్రెస్ మీట్ లో ఒక కుర్రోడు వచ్చి నువ్వు కాంగ్రెస్ తిట్టకుండా పాదయాత్రలు చేశావు తెలంగాణలో, ఆంధ్రాలో, మరి వాళ్ళ కాంగ్రెస్ లో ఏ ముఖం చేసుకుని కాంగ్రెస్ లో చేరామని చెప్పాడు అడుగుతా ఉంటే మీరు అతను ఉంచుతారా, పక్కకి తీసుకెళ్తారా? చెప్పండి. మీరు పక్కకి తీసుకెళ్ళడం కాదు నేను మాట్లాడుతుంది రఫీ గారు, నేను మాట్లాడుతుంది పక్కకి తీసుకెళ్ళడం తప్పంటలా, అవుట్డేటెడ్ అంటాం తప్పంటున్నాను. అవుట్డేటెడ్ మాట్లాడకూడదు అంటున్నాను, అది కరెక్ట్ కాదంటున్నాను. పక్కకి తీసుకెళ్లొచ్చు, సభను డిస్టర్బ్ చేస్తుంటే ఎవడైనా కానీ, ఏ పార్టీ అయినా కానీ పక్కకి తీసుకెళ్ళచ్చు, తప్పులేదు. అది కానీ అవుట్డేటెడ్ అనే పదం వాడుతున్నది కరెక్ట్ కాదంటున్నాను. రైట్. ఒకసారి అరుణ్ గారు మాట్లాడతారండి. రైట్, రఫీ గారు ఆగండి, అరుణ్ గారు మాట్లాడతారు. అరుణ్ గారు, రఫీ గారు ఆగండి, అరుణ్ గారు మాట్లాడతారు. అరుణ్ గారు అయితే చెప్పాలనుకుంటున్నారు. అరుణ్ గారు. సార్, ఫస్ట్ ది ఇందాక కృష్ణాంజనేయులు గారు అన్న దానికి ఆన్సర్